భరద్వాజ్ గారు, రాజమండ్రి రూరల్ సంబంధించి రాజమండ్రి టౌన్ ఈ ఈ ఈ మద్యం సిండికేట్ వ్యాపారులు, ఎక్సైజ్ శాఖ, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఈ ఆడియో లీక్ సంబంధించి మాజీ ఎంపీ భరత్ దీని మీద ఆయన మీడియా కాన్ఫరెన్స్ పెట్టారు. వీళ్ళే ఒక ప్లానెడ్గా అక్రమ మద్యము, తర్వాత రేట్ ఎక్కువ, అధిక ధరలకు అమ్మాలని ప్లానింగ్, ప్రైస్ ఎలా డిజైన్ చేయాలి అనే దానికి సంబంధించి సమావేశంలో ఏం మాట్లాడుకోవాలి అనే విషయం ఆయన అభిప్రాయ ప్రకటన చేస్తుండగా రికార్డ్ అయినటువంటి ఫోన్ సంభాషణని మార్కెట్లో పెట్టారు. పెట్టి మేమేదో లిక్కర్ స్కామ్ చేశాము అని మా మీద పడి నానా గొడవ చేసి యాగీ చేసి కేసులు పెడుతున్నారు. కానీ నిజానికి వైఎస్ఆర్సీపీ టైంలో జరిగినటువంటి అమ్మకాలన్నీ కూడా ప్రభుత్వ దుకాణాల నుంచే నడిచినాయి. ప్రభుత్వ అవుట్లెట్లే లిక్కర్ బిజినెస్ చేశాయి. రెండోది, అక్కడ నగదు లావాదేవీలు జరగటం వలన అవినీతి జరిగిందని చెప్తున్నారు తప్ప అవినీతి జరగడానికి ఉన్నటువంటి స్కోప్ ఏమిటో ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయట్లే. నగదుకి అమ్మినంత మాత్రాన అవినీతి జరగాలి అని చట్టమేం లేదు. అక్కడ ప్రధానంగా పట్టించుకోవాల్సిన అంశం ఏంటంటే డబ్బులు ఎంత కట్టాలో ప్రకటించారు, బోర్డుల మీద రాశారు, పేపర్లలో ప్రకటించారు. ఆ ప్రకటించిన ధర మేరకు వాళ్ళు పన్నులు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ట్రెజరీలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ జరగకపోతే ఆ రోజే కుంభకోణం బయటకు వచ్చేది. ఎందుకు రాలేదు అంటే వాళ్ళు ట్రెజరీలో పే చేశారు. ధరల్లో ఏదైనా ప్రకటించిన ధరకి అమ్మిన ధరకి వేరియేషన్ ఉంటే ఎక్కడైనా ఆ డబ్బులు వాళ్ళ జేబులోకి వెళ్ళాయనటానికి అవకాశం ఉంది. కొనుగోలు దగ్గర కూడా వాళ్ళు జిఎస్టీ కడతారు. జిఎస్టీ కట్టిన తర్వాతే సరుకు బయటకు వస్తుంది. అది వాళ్ళ కంపెనీయే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఫ్లోట్ చేసిన కంపెనీయే అనుకుందాం. అయినప్పటికీ అక్కడ ఒక బిల్లు జనరేట్ అవుతుందిగా, అది దొరుకుతుందిగా. మీరు వెళ్ళి చూస్తే ట్రెజరీ రికార్డు బిల్ జనరేట్ కానప్పుడు ఆ డిస్టిలరీస్ నుంచి వచ్చే సరుకు వే బిల్లు లేకుండా రాదు. వే బిల్లు ఉండాలి, అక్కడ బిల్లు రైజ్ అవ్వాలి. బిల్లు వస్తేనేగా వే బిల్లు వచ్చేది. రెండోది, ఇక్కడ అమ్మాలి, అమ్మిన తర్వాత ఈ డబ్బులు తీసుకెళ్ళి ట్రెజరీలో డిపాజిట్ చేయాలి. ఇన్ని చోట్ల మీకు ఆ లావాదేవీ, ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతోంది. ఆ రికార్డ్ అవుతున్నటువంటి ట్రాన్సాక్షన్లో అవినీతి చేస్తే పొద్దున్న వెళ్ళి బోన్లో నిలబడాల్సి వస్తుంది అనే ప్రాథమిక జ్ఞానం ఉన్నవాళ్లే కదా అధికారంలో ఉండేది. ఇప్పుడు ఒక చోట అవినీతి జరిగిందని చెప్పడానికి స్కోప్ ఉంది. మీరు మీ పర్సనల్, మీ తెలిసిన వ్యక్తులకి అవన్నీ అమ్మారు. ఆ తయారీ కేంద్రాలన్నీ, ఆ డిస్టిలరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఇచ్చారు, మీ ఆశ్రిత బంధువులకు ఇచ్చారు. ఇవ్వటం ద్వారా వాళ్ళకు వచ్చే లాభాల్లో మీరు వాటా తీసుకున్నారు అని క్లెయిమ్ చేయి, గొడవ చేయి, పద్ధతిగా ఉంటుంది అది. అసలు ఈ కేటాయింపులు జరపటం వలన డబ్బులు దొబ్బేసేది జగన్మోహన్ రెడ్డి అన్నా తప్పులేదు. కానీ అసలు నగదు కొనుగోలు పెట్టడమే అవినీతి అంటే ఎలా కుదురుతుంది? దాన్ని ఎలా సస్టైన్ చేయగలరు? కాబట్టి అక్కడ బురద ఎక్కువగా వేస్తున్నారు అంటే ఆ ఏరియాలో వీళ్ళు ఇంకేదో చేస్తున్నారని అర్థం. అలా జరుగుతూ ఉంది అనటానికి ఈ ఫోన్ టాకే కాదు, ఇంతకుముందు ఇంకో ఫోన్ లీక్ వచ్చింది రాజమండ్రి ప్రాంతంలోనే, గోదావరి జిల్లాల్లో నుంచే. ఇది రెండో ఫోన్ టాక్. ఈ మజ్జి సోదరుడిది. వీరు కూడా కాంగ్రెస్ నుంచి అటు బట్వాడ అయిన వ్యక్తి. కాబట్టి ఇక్కడ అవినీతి జరగదు అని ఎక్కడ ఏ ప్రభుత్వం అయినా అవినీతి చేయటం తప్ప. అవినీతి అంటే ఇప్పుడు ఇక్కడ కూడా రేట్లు వ్యవహారంలో మనం ఏదైనా చేయటానికి అవకాశం ఉంటే అని ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరికో ప్రయోజనం కలుగుతుంది ఆ నిర్ణయం వలన. ఆ ప్రయోజనం పొందిన వారి దగ్గర నుంచి వీరేదో ఆశిస్తున్నారు. ఆ ఆశించినది ఈయనకి చేరాలంటే ఆ పని జరగాలి. దానికి సంబంధించి ఆయన ఆవేదన ఏదో వ్యక్తం చేసుకుంటున్నాడు. ఇది అవినీతితో లింక్ అయి ఉన్నటువంటి ఫోన్ టాకు అనేది వైసీపీ క్లెయిమ్ చేస్తుంది. భరత్ మాట్లాడింది కూడా అదే దాదాపుగా. కాబట్టి దీని మీద ఈ కేసులు ఎందుకు హైలైట్ చేస్తున్నారు అంటే వీళ్ళకే అవసరమే. అంటే మీరు చేస్తోంది ఏమిటి, మేము చేస్తున్నది స్కామ్ అంటున్నారు, మీరు చేస్తోంది ఏమిటి రోజువారీ,
మేము ఇలాంటి పనులు చేయలే. టోటల్గా ఏ వ్యవహారమైనా ప్రభుత్వం నుంచి నేరుగా నడిపాం. మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి డ్రామాలన్నీ ఆడుతున్నారు కాబట్టి ఎక్కువ స్కామ్ చేయడానికి స్కోప్ ఇప్పుడే ఉంది, అప్పుడు కంటే కూడా. కాబట్టి ఈ స్కామ్ చాలా బిగ్ స్కేల్లో పెడుతుంది. కాబట్టి రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే మేము కూడా మీ మీద లిక్కర్ స్కామ్ అనే కేసు పెట్టి కొంతమందిని టార్గెట్ చేయగలం అని చెప్పేసి కొన్ని పేర్లు జనంలో రికార్డు రిజిస్టర్ కావడం కోసం ఈ ఫోన్ టాకులు ఇలాంటివి పట్టుకొచ్చి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పరిరక్షించుకోవడం కోసం అవతల వాళ్ళని కొంచెం అదుపు చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా దీనికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతున్నారు. ఈ ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడటానికి ప్రధాన పునాది అంశం టీడీపీ వైసీపీ మీద పెట్టినటువంటి లిక్కర్ స్కామ్ కేసులే. అందుకని ఆ ఏరియాలో మీరు ప్రవర్తిస్తున్నది ఏమిటి, మీరు చేస్తున్న నిర్వాహకం ఏమిటి అనేది పబ్లిక్కి రెగ్యులర్గా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ కంపెనీలని ఫెసిలిటేట్ చేయటమే ప్రభుత్వాల బాధ్యతగా మారింది. ఏదో ఒక కంపెనీని సంతృప్తి పరచాలి. ఆ సంతృప్తి పరచడం కోసమే ప్రభుత్వాలని, ప్రజల్ని సంతృప్తి పరచడం కాదు. ఫ్యాక్టరీలని, పరిశ్రమలని, కార్పొరేట్లని సంతృప్తి పరచటం అనేది ఒక బాధ్యతతో ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మార్కెట్ ఎకానమీలో మనం ఉన్నాం కాబట్టి అదే చేస్తున్నారు వాళ్ళు, ఆ పనే చేస్తున్నారు. ఇప్పుడు ప్రైస్ పెంచితే ఎవడికి లాభం? తాగేవాడికి లాభం కాదు, పోసేవాడికి లాభం. కాబట్టి దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ పార్టీ నుంచి కొంతమంది మొయ్యాల్సిన అవసరం ఉంది. ఆ మోత కార్యక్రమంలో ఇప్పుడు ఈ విద్యార్థి కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన అది దొరికింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇది వాయిస్ జనరేటెడ్ వాయిస్, ఏఐ జనరేటెడ్ వాయిస్, మేము కాదు, మాకు ఏ సంబంధం లేదు, మీరు కావాలంటే కోర్టులో పెట్టుకోండి, కోర్టు నుంచి వెరిఫై చేయించండి, ల్యాబ్కి పంపించండి. ఆడియో ల్యాబ్స్ వచ్చినాయి ఇప్పుడు. ఆడియో ల్యాబ్స్కి పంపించి ఇది వాస్తవం అని ప్రూవ్ చేసిన తర్వాత మేము మాట్లాడతాం అంటారు. అది తెలియదు. ఇప్పుడు అది తేలుతుందా తేలదా అనే విషయం పక్కకెళ్ళిపోతుంది, కానీ వీళ్ళకి తెలుసు ఆ విషయం. కానీ ఎందుకు వాంటెడ్గా జనంతో మాట్లాడుతున్నారు అంటే ఇది జనాల మనసుల్లో రిజిస్టర్ అవుతూ ఉండాలి. అది ప్రయోజనం వైసీపీకి. వీళ్ళ ప్రయోజనాలు వీళ్ళకున్నాయి. అయితే ఇలాంటి లీకేజీలు లేని పరిపాలన చేయటం అనేది చంద్రబాబు గారికి ఆయన ఉద్దేశం. అయినప్పటికీ బయటకు వస్తున్నాయి. ఒక బిగ్ స్కేల్లో ఇలాంటి వాటి మీద ఎలా దాడి చేయాలి అనే ప్రోగ్రామ్ ఒకటి ఇప్పుడు ఆయన డిజైన్ చేసుకుంటాడు చంద్రబాబు గారు. ఇది రెండో లీకేజ్ ఇది లిక్కర్కి సంబంధించి. కాబట్టి లీకేజీలు జరుగుతాయి. లీకేజీలు జరగకుండా ఉండటం అనేది అయ్యే పని కాదు. ఏ ఫోన్కి ఏ రకమైనటువంటి భద్రత లేదు, ఏ ఫోన్ టాక్కి. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఫోను ట్రాక్ అయిపోయి ఉంది. మీరు ఫోన్ ఆఫ్లో పెట్టేసి మీరు ఎవరితో సంభాషించకుండా టేబుల్ మీద ఫోన్ పెట్టినా టార్గెట్ చేస్తే మీరేం ఎవరితోనో మీరు ఫోన్ టేబుల్ మీద పెట్టి ఇంకెవరితోనో మాట్లాడుతున్నా మీ మాటలు వినడానికి అవకాశం కలదు. టెక్నాలజీ ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. మీరు ఎవరితోనైనా రహస్యం మాట్లాడుకోవాలంటే మీ ఫోన్ తీసుకెళ్ళి 2 గదులు అవతల పెట్టి అప్పుడు వచ్చి మాట్లాడుకోదలుచుకున్న ఇద్దరు వ్యక్తుల ఫోన్లు స్పాట్లో ఉంటే కుదరదు. అవి దూరంగా పెట్టి మీరు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. అది ఇంకా మన నరాల్లోకి ఎక్కట్లేదు ఇప్పటికీ. ఇప్పుడు సెక్రటేరియట్లో క్యాంటీన్లో కూర్చుని డీల్స్ మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఇవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. ఎక్కడ రికార్డ్ అవుతాయి? రకరకాల చోట్ల రికార్డ్ అవుతాయి. ప్రతి వ్యక్తి ట్రాసబుల్. ఈ జ్ఞానంతో ఏదైనా సరే పాత పద్ధతిలో చీటీలు పంపించుకోవటమో లేకపోతే పర్సనల్గా వెళ్ళి కలిసి ఏదో ఒక గదిలో ఫోనులు లేకుండా మాట్లాడుకోవటమో తప్ప వీటిని అవాయిడ్ చేసి ఏ పని చేసినా మీరు ఫోన్లో ఏం మాట్లాడినా కంప్యూటర్లో ఏం కొట్టి మెసేజ్ పంపించినా ప్రపంచం దృష్టిలో ఉంటుంది అనే జ్ఞానం ఉండాలి. అది లేకపోతే కష్టం. అది లేకపోవడం వలన ఇప్పుడు ఈ ఆడియో లీకు కూటమికి ఎంతవరకు మైనస్ అవుతుంది? మైనస్గా దాన్ని తెలుగుదేశం చూస్తుందని నేను అనుకోవడం లేదు.
వాళ్ళు తమ మీద జరుగుతున్న దాడికి అడ్డం పెట్టుకోవడానికి దీన్ని తయారు చేశారు అనే చూస్తుంది తెలుగుదేశం నాయకత్వం. కాబట్టి ఇప్పుడు ఏదో చర్య తీసేసుకుంటారు అతని మీద, చర్య తీసుకుని అతని మీద ఏదో అతను పర్సనల్గా బలి చేయడానికి కూడా సిద్ధపడతారు వాళ్ళు. పర్సనల్గా బలి చేసి తప్పుకుంటారు సీన్లో నుంచి. కాబట్టి ఆ వ్యక్తి వరకే జరిగింది అన్నట్టుగా. అంతే. దీనివలన ఇప్పుడు టార్గెట్ చేయవలసింది చంద్రబాబుని. ఇది చేయటం వల్ల ఏంటి, ఆ ప్లేస్లో వాడికి ఒక అవకాశం. ఇప్పుడు ఇతన్ని తొలగిస్తే ఇంకెవడో వస్తాడు, వాడి వలన ప్రయోజనం ఉంటుంది పార్టీకి. ఇది ఒక రకంగా భరత్ చేస్తున్నటువంటి హడావిడి పర్సనల్గా మజ్జి అనేటువంటి వ్యక్తిని ఇబ్బంది పెడుతుంది తప్ప చంద్రబాబుకి ఉంది. అతన్ని తీసేస్తాడు, ఇంకొక వెంకయ్య వస్తాడు, అక్కడ ఇంకో సుబ్బారావు వస్తాడు, పెట్టుకుంటాడు, నడిపిస్తాడు. కాబట్టి ఇది కాదు, అంటే స్ట్రక్చరల్గా జరుగుతున్న అవినీతి మీద కేంద్రీకరించి విమర్శలు చేస్తే ప్రయోజనం. వ్యక్తులు ఇన్వాల్వ్ అయిన ఫోన్ టాకులు రిలీజ్ చేసి దీనివల్ల సాధించేది ఏముండదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.